జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 28 ఏప్రిల్ 2024 నుండి 4 మే 2024 వరకు. మేషరాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీ అతిగా తినడం మరియు తరచుగా ఆహారపు అలవాట్లు కొన్ని సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఈ అలవాటును మెరుగుపరుచుకోవటం మంచిది. అలాగే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మీరు సాధారణ వ్యాయామాన్ని కూడా ఆశ్రయించవచ్చు. మీరు మీ డబ్బును స్టాక్ మార్కెట్లో లేదా బెట్టింగ్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ఈ వారం భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. అలాగే మీరు కోల్పోయిన మొత్తాన్ని సంపాదించడానికి తప్పుడు పనులు మరియు కార్యకలాపాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల ఈ వారం బెట్టింగ్ వంటి తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండటం మీకు మంచిది. ఈ వారం బయట భోజనం చేయడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడటం వలన మీరు రిలాక్స్గా ఉంటారు మరియు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ప్రియమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటానికి ప్రత్యేక వారం కానుంది. మీరు వ్యాపారంలో అనుబంధించబడి ఉంటే మీరు సానుకూల వార్తలను పొందవచ్చు. ఇది మీకు ఆనందంగా మరియు ఉల్లాసంగా అనిపిస్తుంది. మీ కింది పనిచేసే వారికి మిఠాయిలు పంచిపెట్టే అవకాశం ఉంది. మీరు వారి ఆదాయంతో వారికి కొంత అదనపు డబ్బు ఇస్తే వారు మీ పని పట్ల మరింత శ్రద్ధ చూపుతారు మరియు ఇతరులతో మరిన్ని వ్యాపార అవకాశాలను సృష్టించడంలో మీకు సహాయం చేస్తారు. ఈ వారం అన్నిటికంటే ఎక్కువగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిసారి విజయం సాధించడం మీకు సాధ్యం కాదు మరియు ఈ వారం మీరు పొందే వైఫల్యాలు మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాయి. దీని కారణంగా మీ మనసులో మిదులుతున్న అనేక సందేహాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు ప్రతిరోజు మంచి వ్యాయామం, యోగా లేదా వ్యాయామంతో ప్రారంభించాలి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులను మీ ఆరోగ్యకరమైన ప్రయాణంలో భాగంగా ప్రోత్సహిస్తే మిమ్మల్ని మరియు వారిని ఆరోగ్యంగా ఉంచడంలో మీరు విజయం సాధించగలరు. మీకు తెలిసినట్లుగా ఉదయం అనేది మీలో సానుకూలతను పెంచుకునే సమయం మరియు మీ గురించి మంచి అనుభూతిని కలిగిస్తూ రోజంతా అలాగే ఉండండి. కాబట్టి దీన్ని మీ దినచర్యలో చేర్చుకోండి మరియు క్రమం తప్పకుండా అనుసరించండి. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీకు చాలా లాభదాయకం కాదు. కాబట్టి మీ జేబుపై నిఘా ఉంచండి మరియు దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. లేకపోతే ఆర్థిక పరిమితుల కారణంగా కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య మీరు ఇబ్బంది పడవలసి రావచ్చు. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల అధిక జోక్యం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఈ సమయంలో మీ వైఖరి వారి పట్ల చాలా చెడుగా ఉంటుంది. దాని కారణంగా ఇంట్లో మీ గౌరవం కూడా తగ్గుతుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేస్తారని భయపడుతుంటారు. ఇది మీ కెరీర్లో విరామం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి నుండి అబద్ధాలు మరియు మోసగాల సహవాసానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. ఈ వారం చాలామంది విద్యార్థులు ఆరోగ్యం ఉండదు. దీని కారణంగా వారు తమ విద్యపై దృష్టి పెట్టడం గురించి ఆందోళన చెందుతారు. అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మంచి వైద్యుడిని సంప్రదించండి. పరిహారం: శనిగ్రహం కోసం శనివారం యాగ హవనం జపించండి. మిథున రాశి ఫలాలు. మీ ఆరోగ్యం బాగుంటే జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందించవచ్చని మీరు గ్రహిస్తారు. ఈ కాలంలో మీలో చాలామంది వ్యక్తులు ఈ ట్యాగ్లైన్ని అనుసరిస్తారు మరియు మీ చెడు అలవాట్లను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. పెట్టుబడి పరంగా వచ్చే వారం చాలా బాగుంటుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి పెట్టుబడి మీకు తర్వాత తగినంత లాభాన్ని అందించే అవకాశం ఉంది. ఇది జరుగుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ సంపద మరియు ఆర్థిక స్థితిని పాలించే ప్రభువు సానుకూల స్థితిలో ఉంటాడు. ఈ వారం మీ తమాషా స్వభావం కారణంగా మీరు మీ ఇల్లు మరియు కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే సంతోషంగా ఉంచుతారు. అలాగే ఇక అద్భుతమైన సాయంత్రం కోసం లేదా ఈ సమయంలో కలిసి ఉండటానికి మీ బంధువులు లేదా స్నేహితులు కూడా మీ ఇంటికి రావచ్చు.
చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ రాశిలో గ్రహాల స్థానం మీలో కొందరికి బదిలీ లేదా ఈ కాలంలో మీ ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. అయితే మొదటి నుండి మీరు మీ ఉన్నతాధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి. ఈ వారం కుటుంబంలోని ఒకరి స్కోర్లను విన్న తర్వాత మీరు పోటీతత్వాన్ని అనుభవించవచ్చు. ఆ తర్వాత మీరు టీవీ చూడటం లేదా క్రీడలు ఆడటం ద్వారా మీ సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవడం మరియు రాయడం కనిపిస్తుంది. మీలో ఈ ఆకస్మిక సానుకూల మార్పును చూసి మీ కుటుంబం కూడా ఆనందం మరియు ఆనందాన్ని అనుభవిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 23 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ముఖ్యంగా ఈ వారం మద్యం లేదా ఇతర మాదక ద్రవ్యాలను తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మీ ఒత్తిడిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు ఎల్లప్పుడూ ప్రయోజనం పొందడం ద్వారా మీ డబ్బును ఖర్చు చేయడానికి ప్రయత్నించే బంధువులు మరియు స్నేహితులకు దూరంగా ఉండాలి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల దీనితో పాటు మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే వారం ప్రారంభంలో పెట్టుబడి పెట్టవద్దని సలహా ఇస్తుంది. ఓవరాల్గా ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం యావరేజ్గా ఉండబోతుంది. మీరు ఫోన్ కాల్ లేదా సోషల్ మీడియా ద్వారా దూరపు బంధువు నుండి కొన్ని విచారకరమైన వార్తలను పొందే అవకాశం ఉంది. దీని కారణంగా మీ తల్లిదండ్రులతో పాటు మీరు కూడా కొంత భయాన్ని అనుభవించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి ప్రతి పరిస్థితికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈ వారం మీ కార్యాలయంలో మీకు ఆటంకాలు సృష్టిస్తున్న వారు సిగ్గుపడతారు. ఇది మీ మనోబలాన్ని అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మీరు వీలైనంత త్వరగా మీ పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మీరు ప్రారంభంలో కొంచెం కష్టపడవలసి ఉంటుంది, కానీ ఈ కాలం మధ్యలో మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ఈ విషయంలో మీరు ఇంటర్నెట్ సహాయంతో సబ్జెక్టులను అర్థం చేసుకోవటానికి మరియు మీ జ్ఞానాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించవచ్చు. పరిహారం: ఓం హనుమతే నమః అని ప్రతిరోజు 41 సార్లు జపించండి. సింహరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంపై ఎక్కువగా ఆధారపడకండి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించండి. మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నందున అదృష్టం కూడా చాలా సోమరితనం. అందువల్ల మెరుగైన ఆరోగ్యం కోసం మీ ప్రయత్నాలను కూడా కొనసాగించండి. చంద్రుని సంబంధించి 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు చాలా ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను పొందుతారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రతి పెట్టుబడి అవకాశం మీ వైపుకు వస్తున్నప్పుడు మీరు కూర్చొని వాటిని వివరంగా పరిగణించాలి మరియు మీరు ఆ ప్రణాళికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మీ డబ్బును పెట్టుబడి పెట్టాలి. దీనితో మీరు వివిధ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఈ వారం మీరు కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కుటుంబంలోని చిన్న సభ్యుల కోసం బహుమతులు లేదా తినుబండారాలు తీసుకువస్తారు. ఇది వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కార్యాలయంలో అన్ని విషయాలు మునుపటి కంటే ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇది మీ పనిని గొప్ప ఉత్సాహంతో సాధించడంలో మీకు సహాయపడుతుంది. మీ సీనియర్లు మీ కృషి మరియు అంకితభావంతో సంతోషంగా ఉంటారు మరియు తద్వారా మంచి ప్రోత్సాహకాలను పొందగలుగుతారు. ఈ వారం ఇంట్లో మీ తల్లి లేదా తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడం చాలామంది విద్యార్థులను కలవరపెడుతుంది. దీనితో మీరు మీ విద్యలో సరైన శక్తిని పెట్టలేరు. ఇది భవిష్యత్తులో మీకు ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి. కన్యా రాశి ఫలాలు. ఈ వారం గర్భిణీ స్త్రీలందరూ కొన్ని రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం మీకు ఇబ్బందిని అందించాలని మీరు కోరుకోకపోయినా అది మీకు సమస్యలను మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. చంద్రునికి సంబంధించి 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం దగ్గరి బంధువులను సందర్శించడం మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వారు మీ నుండి కొంత ఆర్థిక సహాయాన్ని ఆశించే అవకాశం ఉంది. ఈ వారం గతంలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళే కార్యక్రమం ఇంటి సభ్యుల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందని భయపడుతున్నారు. దీని కారణంగా మీరు మరియు ఇంటి పిల్లలు కొంత అసంతృప్తిగా కనిపిస్తారు. ఈ వారం మీ
ప్రత్యర్థి ఎవరైనా మీకు వ్యతిరేకంగా ప్లాన్ చేయవచ్చు మరియు కుట్ర చేయవచ్చు. అందువల్ల మీరు ప్రతి సందర్భంలోనూ మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచుతూ పనిచేయాలి. మొదటి నుండి మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి. మీరు అదే రంగంలో మంచి విజయాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ వారం ఉన్నత విద్యకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మీ సంబంధాలు మెరుగ్గా ఉండేలా శుభగ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. పరిహారం: మంగళవారం నాడు గణేశుడికి యాగ హవనం చేయండి. తులారాశి ఫలాలు. ఈ వారం మీరు అనారోగ్యంతో బాధపడవచ్చు. ఎందుకంటే గత కొన్ని వారాలుగా మైదానంలో పెరుగుతున్న పని ఒత్తిడి మరియు గజిబిజిగా ఉన్న పని భారం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. దాని కారణంగా మీరు ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటారు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీరు ఈ వారం ఏటీఎం నుండి డబ్బు తీసుకోవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల డబ్బు లేదా మీ వ్యాలెట్ పోయే అవకాశం ఉంది. అందువల్ల అటువంటి ప్రతికూలతను నివారించడానికి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. మీరు తరచుగా కుటుంబ బాధ్యతల నుండి పారిపోతున్నట్లు కనిపిస్తారు. కానీ ఈ వారం మీరు అలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటి కారణంగా మీ బాధ్యతలను వదిలించుకోలేరు. దాని కారణంగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇప్పటికే విదేశీ కంపెనీలో పనిచేస్తున్న వారికి ఈ వారం పెద్ద ప్రమోషన్ లేదా లాభం వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కార్యాలయంలోని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. మీ పని మరియు ఈలోగా మీ సహోద్యోగులు మీకు పూర్తి మద్దతునిస్తూ కనిపిస్తారు. ఈ వారం మీరు మీ ప్రధాన పుస్తకాలు లేదా నోట్స్లో కొన్నింటిని మర్చిపోవచ్చు లేదా పోగొట్టుకోవచ్చు. దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి సమయం మిమ్మల్ని పరీక్షిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కొంత పరధ్యానం ఉంటుంది మరియు మీరు చిన్న విషయాలకు కూడా చికాకుగా ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా ఉంటూ మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కంటే దానికి పరిష్కారం కనుగొనడం మంచిది. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. వృశ్చిక రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు మానసిక ప్రశాంతత లోపాన్ని అనుభవిస్తారు. ఇది జీవితంలో కొంత అపసవ్యతను కలిగిస్తుంది. ఈ సందర్భంలో మిమ్మల్ని మీరు మరింత కలవరపెట్టే బదులు వీలైనంత వరకు మతపరమైన మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనండి. ఎందుకంటే ఇది సమాజంలో మీ స్థాయిని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు చాలా వరకు దూరంగా ఉంచగలుగుతారు. ఈ వారం మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం ముఖ్యం మరియు మీ స్నేహితులు మరియు బంధువుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి. అందువల్ల మీరు మీ బడ్జెట్కు అనుగుణంగా మీ ఖర్చులను చేయాలి. ఎందుకంటే ఇది మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయడంలో మీకు సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆధ్యాత్మికత ప్రభావంతో మీరు మీ కుటుంబ జీవితం నుండి అనేక ఇబ్బందులను తొలగిస్తారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ ఉన్నప్పటికీ ప్రతికూల కుటుంబ వాతావరణం కారణంగా మీరు మానసిక ఆందోళనను పొందుతూనే ఉంటారు. ఈ వారం మీ ముందుకు వచ్చే అనేక కొత్త ప్రతిపాదనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. కానీ ఉద్వేగాలకు లోనవుతూ తొందరపడే ఏదైనా నిర్ణయం తీసుకోవడం తెలివైన చర్య కాదని, మూర్ఖత్వమని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు మంచి విద్యా సంస్థలో అడ్మిషన్ పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ వారం మొత్తం మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. లేకుంటే చాలా మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కోల్పోవచ్చు. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి. ధనుస్సు రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ఈ వారం ఈ రాశి వారికి సరైనది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎటువంటి పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ సన్నిహితులతో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం చాలా ముఖ్యమైనది, మీకు మంచిది. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులను పొందుతారు. ఇది మీకు మంచి స్థాయి లాభాన్ని ఇస్తుంది. ఈ వారం కుటుంబ సభ్యుల జీతాల పెంపుదల వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంటిని పునరుద్ధరించడం మొదలైన కొన్ని నిర్ణయాలను పరిగణనలోనికి తీసుకోవచ్చు. మీరు ఈ వారం కార్యాలయంలో మీ కోరికల ప్రకారం కొన్ని సానుకూల మార్పులను గమనించవచ్చు. మీ ప్రణాళికలు మరియు వ్యూహాల కారణంగా మీరు ఇతరుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి.
ఇది ఇతరులపై ప్రత్యేకమైన ముద్ర వేయడానికి మీకు సహాయం చేస్తుంది మరియు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందేందుకు ఇష్టపడతారు. ఈ వారం కొన్ని ప్రతికూల కార్యకలాపాల కారణంగా చాలామంది విద్యార్థులు పరధ్యానంలో పడవచ్చు మరియు ఫలితంగా కోరుకున్న ఫలాలను సాధించడంలో విఫలమవుతారని భయపడుతుంటారు. కాబట్టి వీలైనంత వరకు అటువంటి ప్రతి పరిస్థితిని నివారించండి మరియు మీ అధ్యయనాలు మరియు ఇతర పనుల మధ్య సరైన సమతుల్యతను ఏర్పరచుకుంటూ ముందుకు సాగండి. పరిహారం: శనివారం రాహుగ్రహానికి యాగ హవనాన్ని నిర్వహించండి. మకర రాశి ఫలాలు. ఈ వారం మీరు ఊబకాయం లేదా బరువు పెరుగుటతో బాధపడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వ్యాయామం మరియు యోగా ద్వారా మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం వేయించిన వస్తువులకు దూరంగా ఉండండి. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో కేతు ఉండటం వలన ఈ వారం మీరు అనవసరమైన ఖర్చులపై నియంత్రణను కలిగి ఉండాలి, లేకపోతే మీకు అవసరమైన సమయంలో డబ్బు కొరత ఏర్పడవచ్చు. దీని కారణంగా మీ ఒత్తిడి మరియు తిరిగి చెల్లించే వారి భారం పెరుగుతుంది. ఈ వారం మీరు మానసిక వైఖరిని అవలంబించాలి. దీనికోసం మీరు ఇబ్బందుల్లో ఉంటే మీరు ఇతరుల నుండి సహాయం చేయాలనుకున్నప్పుడు వారి నుండి ఏదైనా అద్భుతాన్ని ఆశించకుండా ఉండవలసి ఉంటుంది. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇతరులు మీతో నిలబడి ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. వారి వల్ల మీకు ఇబ్బంది అని కాదు. జీవితంలో జరుగుతున్న ఒడిదుడుగుల మధ్య మీరు ఈ వారం కార్యాలయంలో కొంచెం చికాకు పడవచ్చు. దీని కారణంగా మీ సహోద్యోగులతో గొడవ లేదా వివాదం కూడా కార్డులో ఉంది. అయితే దీనితో మీరు వెంటనే వివాదాలను క్లియర్ చేయడంలో విజయం సాధిస్తారు. మీరు మీ తప్పును గ్రహించిన క్షణం ఈ వారం విద్యారంగంలో విద్యార్థులు అనేక సానుకూల మార్పులను చూస్తారు. విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ సమయం ముఖ్యంగా ఫలవంతంగా ఉంటుంది. పరిహారం: ఓం వాయుపుత్రాయ నమః అని ప్రతిరోజు 44 సార్లు జపించండి. కుంభరాశి ఫలాలు. జీవితానికి నిజమైన మూలధనం ఒత్తిడిని దాటవేయడం మరియు చుట్టుపక్కల వ్యక్తులతో జీవితాన్ని ఆస్వాదించడం అని ఈ వారం మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఈ వారం మీ జీవితంలో విషయాన్ని స్వీకరిస్తారు. దీని కారణంగా ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మెరుగైన వాతావరణం మరియు ఆరోగ్యాన్ని పొందడం కోసం మీ మనస్సును రిలాక్స్గా ఉంచడానికి మీరు చాలా జోకులు వేస్తారు. చంద్రరాశికి సంబంధించి రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల పెద్దగా ఆలోచించకుండా డబ్బు ఊడిపోతున్న వారికి ఈ వారం చాలా డబ్బు అవసరం కావచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీ ఖర్చులను అదుపులో ఉంచుకొని బాధ్యతాయుతమైన వ్యక్తిలా వ్యవహరించండి. ఈ వారం మీరు మీ కుటుంబంతో కలిసి ఆనందించవచ్చు, ఎందుకంటే కొత్త వాహనం ఆనందం కలిగిస్తుంది. దీనితో పాటు కుటుంబంలో వివాహ వయస్సు సభ్యులు ఉన్నట్లయితే వారి వివాహం ఫిక్స్ చేయబడుతుంది మరియు మీరు వివిధ రకాల వంటకాలను ఆనందిస్తారు. అయినప్పటికీ మీరు కుటుంబ కార్యక్రమాలలో హృదయపూర్వకంగా పాల్గొనవలసి ఉంటుంది. ఇది మీ కుటుంబం మరియు బంధువుల పట్ల మీ గౌరవాన్ని పెంచుతుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా పనిచేయడం ఎల్లప్పుడూ అవసరం లేదు మరియు ఈ వారం మీరు కూడా అలాగే భావిస్తారు. ఈ వారంలో మీ ప్రతి వ్యూహం మరియు ప్రణాళిక పనికిరానివిగా కనిపిస్తారు. మీరు దీని ద్వారా మిమ్మల్ని మీరు ప్రేరేపించలేరు. మీ వారపు జాతకం ప్రకారం ఈ వారం మీ రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. అయినప్పటికీ మధ్యలో చాలా సందర్భాలు ఉన్నాయి. వారు తమ చదువులో మంచి మార్కులు సాధించగలుగుతారు. తక్కువ కష్టపడి కూడా వారు ఈ సమయంలో వారి చదువుపై దృష్టి పెడతారు మరియు తద్వారా మీరు చదువు సాగుతూ ముందుకు సాగుతారు. పరిహారం: శనివారం నాడు అనారోగ్యంతో ఉన్నవారికి అన్నదానం చేయండి. మీనరాశి ఫలాలు. మెరుగైన ఆరోగ్యం కోసం గత వారంలో మీరు చేయాల్సిన కృషి ఈ వారం మంచి ఫలితాలను తెస్తుంది. మీరు చిన్న ప్రయత్నాలతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో ఆరోగ్యపరంగా మీరు అదృష్టాన్ని పొందుతారు. ఏదైనా వాహనం నడిపే స్థానికులు ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫోన్లో మాట్లాడటం, అతివేగంగా నడపటం వంటి వాటి ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉంది. దీనికి మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీంతో పాటు మీరు సమయాన్ని కూడా వృధా చేయవలసి ఉంటుంది. ఈ వారం కుటుంబంలోని పిల్లలతో లేదా తక్కువ అనుభవం ఉన్న వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు ఓపికగా ఉండాలి. మీకు మరియు వారికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
కాబట్టి మీరు మీ సహనాన్ని కోల్పోయి కొన్ని అసభ్య పదజాలాన్ని ఉపయోగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చేయడం మానుకోండి. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. దీని కారణంగా మీరు మెయిల్, ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాలను సరిగ్గా ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులను సంతోషపెట్టడంలో విఫలమవుతారు. ఇది మీ ప్రమోషన్ను ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్లో మీ వేగాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ వారం మొత్తం మీ రాశిలో అనేక శుభగ్రహాల ఉనికి మరియు ప్రభావం మీ శ్రమకు అనుగుణంగా పరీక్షలలో గ్రేడులను పొందుతుంది. అటువంటి పరిస్థితుల్లో కష్టపడి పని చేయండి మరియు అవసరమైతే మీ ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోండి. పరిహారం: మంగళవారం నాడు కేతుగ్రహానికి యాగ హవనాన్ని నిర్వహించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.